హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదా ముచ్చట్లు వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే డెస్టినేషనల్ డయాబెటీస్ గురించి నేను ఆల్రెడీ వీడియో చేస్తున్నాను కదా. చాలా మంది డైట్ ప్లాన్ కూడా షేర్ చేయమన్నారండి. అందుకని నేను ఈరోజు డైట్ చార్ట్ అయితే షేర్ చేయబోతున్నాను. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు. మీ లైక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. తప్పకుండా లైక్ అయితే చేయండి. అలాగే ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నా షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కొంచెమైనా యూస్ఫుల్ అవుతుంది వాళ్ళకి. సో మనం వచ్చేసి ప్యూర్లీ డెస్టినేషనల్ డయాబెటీస్ గురించి డైట్ ప్లాన్ అనమాట. షుగర్ వాళ్ళకి, నార్మల్గా షుగర్ ఉండే వాళ్ళు కూడా ఈ డైట్ ప్లాన్ అనేది వాడొచ్చండి. నో ప్రాబ్లం. వాళ్ళకి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఎవరైనా మీ ఇంట్లో షుగర్ ఉన్నా కానీ వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. చూడండి, నేను డైటీషియన్ అయితే మీట్ అయ్యాను. నాకైతే ఇంత ఇగోండి ఈ పేపరు చూసారు కదా మీరు, ఎంత రాసిచ్చిందో. సో ఇవన్నీ ఫాలో అవ్వమని చెప్పింది. దీంట్లో నేను కొన్ని ఫాలో అయ్యానండి. ఎందుకంటే నాకు లేదు కాబట్టి నేనేం పెద్దగా ఫాలో అవ్వలేదు. ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అండ్ రాకుండా ఉండడానికి కూడా బిఫోర్ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ఇదైతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో మీకు యూస్ఫుల్ ఉంటుంది. లాస్ట్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఇలాంటివి ఏమి సఫర్ అవ్వరు. ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ జర్నీలో ఉండే వాళ్ళు కూడా తప్పకుండా ఇది ఫాలో అవ్వండి. ఎందుకంటే తర్వాత మంత్స్లో రాకుండా ఉంటుంది. అండ్ ప్రెగ్నెన్సీలో లాస్ట్ 3 months చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, ప్రెగ్నెన్సీ లాస్ట్ స్టేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇన్ని డేస్ బేబీని క్యారీ చేసిన తర్వాత హెల్దీగా డెలివరీ చేయడం అనేది మన మెయిన్ ప్రయారిటీ కాబట్టి ఖచ్చితంగా ఫాలో అవ్వండి. చిన్నది కూడా మీరు ఏముందిలే అని లైట్ తీసుకోవద్దు. సీట్ కూడా కొంచెం అయితే ఏమవుతుందిలే అస్సలు అనుకోవద్దండి. ఒక్క పాయింటే చూడండి ఎంత సిచ్యువేషన్ తీసుకొచ్చిందో నన్ను. మీకు ఆల్రెడీ తెలిసి వీడియోస్ ఫాలో అవుతుంటే మీకు అర్థమవుతుంది. ఒక్క పాయింట్ ఏముందిలే అనుకున్నాను, బట్ నో, ఒక్క పాయింట్ కూడా ప్రెగ్నెన్సీలో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అది మాత్రం మీరు చూడండి. సో ఇది తప్పకుండా ఫాలో అవ్వండి. సో ఇదనమాట. ఇంకా లేట్ లేకుండా డైట్ ప్లాన్ అనేది చెప్పేస్తాను. స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఎవరికైనా అవసరం అయితే కూడా షేర్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ నాకు చెప్పింది ఏంటంటే డైట్ ప్లాన్ అనమాట. ఇది ఆమె రాసిన ప్రతి పాయింట్ నేను చదివి మీకు చెప్తాను. అండ్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా నేను షేర్ చేస్తాను అనమాట. మెయిన్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి హై ఫైబర్ తినమనింది. అతతో లో కార్బోహైడ్రేట్స్ అనమాట. అండ్ ప్రోటీన్ మంచిగా తీసుకోవాలి. అండ్ రిచ్ డైట్ అనమాట, ప్రోటీన్ రిచ్ డైట్. సో ఈమె ఏం చెప్పిందంటే ఫస్ట్ వాటర్ పర్ డేకి వచ్చేసి 3 liters, మినిమం 3 liters వాటర్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పారండి. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో వాటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు నార్మల్గా తాగకపోయినా ప్రెగ్నెన్సీలో గుర్తు పెట్టుకొని బాటిల్ దగ్గర పెట్టుకొని మరీ తాగండి. నేనైతే ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పా, ఈ బాటిల్ తోటి నేను డేకి 5 or 6 బాటిల్స్ తాగుతాను. 5 తాగితే 3.2 liters, 6 తాగానంటే 4 liters అలా అవుతుంది అనమాట. నేను గుర్తుపెట్టుకో మరి తాగుతాను. ప్రీవియస్గా అయితే నేను ఈ ఒక్క బాటిల్ తాగేదాన్ని డేకి. ఇప్పుడు ప్రెగ్నెన్సీలో గుర్తుపెట్టుకొని మరి తాగుతున్నాను. నాట్ ఓన్లీ ఇవి, మీరు బటర్ మిల్క్ అయినా తాగొచ్చు, లేదా కోకోనట్ వాటర్ అయినా తాగొచ్చు. ఇది మాత్రం మిస్ అవ్వకండి. ఇప్పుడు షుగర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కోకోనట్ వాటర్ అనేది అవాయిడ్ చేయండి. ఈ డైట్ ప్లాన్లో చెప్తున్నాను, కోకోనట్ వాటర్ అవాయిడ్ చేయాలి. అండ్ మజ్జిగ బాగా తాగండి. అండ్ ఇది వాటర్ కూడా మంచిగా తీసుకోండి. సో అదనమాట. అండ్ స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్, నేను చాలా వీడియోస్లో చెప్పాను, స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ అనేవి తీసుకుంటూ ఉండమని చెప్పింది. డేకి 5 times తినమని చెప్పింది అనమాట. ఫ్రీక్వెంట్గా మీల్స్ అనేవి తీసుకోవాలి. సో ఏ టైంలో ఏం తీసుకోవాలని కూడా ఆమె చెప్పింది క్లియర్గా. నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి రెగ్యులర్ వాకింగ్ కూడా చేయాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే రెగ్యులర్ వాకింగ్ అన్న చేయాలి. అండ్ యోగా అని 30 minutes అనమాట. యోగా అయినా 30 minutes చేయండి, లేదంటే రెగ్యులర్ వాకింగ్ అయినా చేయండి. ఈ రెండిట్లో ఒకటైతే కంపల్సరీ చేయాలండి. అది తర్వాత వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 6 to 7 టైమింగ్స్లో ఏం చేయాలి, ఏం తినాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను అనమాట. సో మార్నింగ్ లేవగానే ఫస్ట్ కొంచెం గోరువెచ్చ వాటర్ 1 glass అయితే తాగమని చెప్పిందండి కంపల్సరీగా. గోరువెచ్చని వాటర్ తాగిన తర్వాత మనము డ్రై ఫ్రూట్స్ తింటాం కదా, ఆ డ్రై ఫ్రూట్స్లో 5 or 8 almonds అయితే తినమని చెప్పింది అనమాట. సో ఈ ఆల్మండ్స్ అంటే ఇది బాదం పప్పు అండి. ఆ బాదం పప్పు కూడా తొక్కు తీయకుండా తినాలన్నమాట. తొక్కు తీసి తినకూడదు, తొక్కు తీయకుండానే తినమని చెప్పింది. వాళ్ళకి మాత్రమే అండి తొక్కు తీయకుండా తినాలి. ఒకవేళ షుగర్ లేదు అనుకుంటే తొక్కు తీసే తినండి, అది మాత్రం మిస్ అవ్వకండి. నేను అదే డెస్టినేషనల్ డయాబెటీస్ డైట్ ప్లాన్ గురించి చెప్తున్నాను. మళ్ళీ మీరు
మేడం తొక్కు తీసే తినమని చెప్తారు కదా అంటారు కదా. సో అలా కాదండి, ఈమె చెప్పింది పర్టికులర్గా మా డాక్టర్ చెప్పిందే నేను చెప్తున్నాను అనమాట. తొక్కు తీయకుండా 5 or 8 ఆల్మండ్స్ అయితే డైలీ తీసుకోవాలన్నమాట. 6 to 7 టైంలో ఇవి తీసుకోవాలి. అండ్ పంకిన్ సీడ్స్, ఆ తర్వాత పీనట్స్ అండ్ ఏచెనపప్పులు నానబెట్టుకొని తినమనింది 2-3 అన్నమాట. పీనట్స్, ఆ తర్వాత వాటర్ మిలన్ సీడ్స్, వాల్నట్స్ అన్ని డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకొని ఎర్లీ మార్నింగ్ అయితే తినేసి బ్రేక్ఫాస్ట్కి ఏమేమి తినాలి, ఎలా తినాలి అనేది నేను చెప్తాను. ఎన్ని తినాలో కూడా చెప్పిందండి. ఇదే అనమాట, ఎన్ని తినాలో కూడా చెప్పింది. ఒకవేళ మనం కొంచెం ఫుడ్డీ వాళ్ళం అయితే కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది ఈ టైంలో. అండ్ మీరు ఏంటంటే ఒకవేళ ఈ డైట్ ప్లాన్ మీరు ఫాలో అవ్వదలుచుకుంటే మీరు షుగర్ది కూడా తెచ్చుకొని ఒకవేళ ఇప్పుడు పెసరట్టు 2 తినమన్నారు వాళ్ళు, మీరు 3 తినండి. 3 తిని మీకు ఎలాగో మీ బాడీకి సెట్ అవుతుందని టెస్ట్ చేసి చూసుకోండి. మీకు షుగర్ లెవెల్స్ పెద్దగా హైక్ అవ్వట్లేదంటే మీరు 3 తినండి నెక్స్ట్ డే నుంచి. లేదు మీరు 2 తిన్న తర్వాత తగ్గుతుంది అన్నప్పుడు మీరు నెక్స్ట్ డే నుంచి 2 తిని దానికి ఆల్టర్నేటివ్ వేరే ఏమన్నా ఫుడ్ యాడ్ చేసుకుందరు. ఓకేనా? ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో ఇది వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పెసర దోశ తినమనిందండి. పెసర దోశ వేరు, పెసరపప్పు దోశ వేరంట, 2 వేరు అని చెప్పింది అనమాట. ఆమె ఇక్కడ పర్టికులర్ రాసింది 1 కానీ 2 కానీ తినమనిందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒక పెసర దోశ కానీ 2 పెసర్ల దోశ కానీ మార్నింగ్ 8 నుంచి 9:30 లోపల ఈ పని చేయాలన్నమాట. కందిపప్పు, ఆ పప్పులన్నీ వేసి చేసుకుంటారు కదా దోశ, ఆ దోశ అయినా తినాలంట. మిల్లెట్స్ దోశ అయినా తినొచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి చట్నీ కూడా, కొబ్బరి చట్నీ తినకూడదు, శనగల చట్నీ తినకూడదు, ఏచెనపప్పుల చట్నీ తినకూడదు అంట. వెజ్ దోశ అయినా కానీ 1 కానీ 2 కానీ, మిల్లెట్స్ దోశ, ఆ తర్వాత అన్ని మిక్స్డ్ పప్పు దోశ ఆర్ ముందాల దోశ, ఆ తర్వాత పెసరట్టు దోశ, ఈ 4 దోశలు విత్ చట్నీ అనమాట. చట్నీ కూడా ఏంటంటే వెజిటేబుల్స్ అన్ని వేసుకొని చట్నీ అంట. అదేదో చట్నీ చెప్పింది, నాకు కూడా తెలియదు ఆ చట్నీ అనమాట. ఆ చట్నీ అయితే తినమనింది. ఆ తర్వాత బేసన్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్లోనే ఇంకొక ఐటమ్స్ చెప్తున్నాను అనమాట. శనగపిండి దోశ ఉంటుందంట. శనగపిండిలో క్యారెట్ అవన్నీ వేసుకొని దోశ పోసుకుంటారంట. నాకు అసలు తెలీదు. ఆ దోశ తినమని చెప్పిందండి. గోధుమ రవ్వ ఉప్మా 1 బౌల్ తినాలంట. గోధుమ రవ్వ ఉప్మా ఉంటుంది కదా, అదొక బౌల్ అయితే తినమనింది. ఆర్ మిల్లెట్స్ ఓట్స్ అంట. మిల్లెట్స్ ఓట్స్ వచ్చేసి మసాలా అన్నీ ఉంటాయి కదా, అవన్నీ అదొక బౌల్ అయితే తినమని చెప్పింది. మళ్ళీ ఓట్స్ ప్లస్ మిల్క్ నానబెట్టుకుని నైటే ఒక బౌల్ అయితే తినమనింది. సో ఇదనమాట. ఇంకా లేదా అనుకుంటే పన్నీర్ రోటీ అంట. మార్నింగ్ పన్నీర్ రోటీ అయినా తినొచ్చు అంట. మిల్లెట్స్ ఇడ్లీ, మిల్లెట్స్ దోశ ఏదైనా కానీ 2 తినమనింది. 1 కానీ 2 కానీ తినమంది విత్ చట్నీ. సో ఇదనమాట బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి. మీకు క్లారిటీ ఉంది కదా, పెసర దోశ, మూందాల్ దోశ, ఆ తర్వాత మిల్లెట్స్ దోశ, మిల్లెట్స్ ఇడ్లీ, ఆ తర్వాత గోధుమ ఉప్మా. ఇవన్నీ ఫాలో అవ్వండి బ్రేక్ఫాస్ట్లో. పోస్ట్ బ్రేక్ఫాస్ట్ ఏమున్నాయో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఎవరు వచ్చేసి 11 to 11:30 అయితే తినమని చెప్పిందండి. అప్పుడు ఏంటంటే మిక్స్డ్ వెజ్ సలాడ్ అనమాట. ఏదైనా సలాడ్ అది 1 బౌల్ అయితే తినమని చెప్పేసింది. మిక్స్డ్ వెజ్, నాన్ వెజ్ ఏదైనా సూప్ తాగమని చెప్పింది అనమాట. ఏదైనా మీ ఇష్టము. అండ్ 2 ఎగ్ వైట్స్ అయితే తినమనింది. లోపల ఎల్లో అయితే రిమూవ్ చేయాలంట. అలాగే 1 గ్లాసు పాలు అయితే తాగమని చెప్పేసింది. అంటానంటే మీరు తినండి, తినేసి మీరు తిని టెస్ట్ చేసుకోండి. ఒకరోజు టెస్ట్ చేసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. ఈ ఫుడ్ మీకు ఎంత పర్సంటేజ్ హైక్ అవుతుంది అనేది క్లారిటీ వస్తుంది. నేనైతే అలా ఫాలో అయ్యాను. సో నేను దోశలు, ఇడ్లీలు కూడా తిన్నప్పుడు ఏంటంటే నాకేం పెద్ద చూపించలేదు కాబట్టి నేను అవే కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు చెక్ చేసుకుంటే కూడా నాకు బాగానే ఉంటుంది అనమాట. సో అది చాలా ఇంపార్టెంట్. మీ బాడీకి ఏం సూట్ అవుతుందో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. బాయిల్డ్ స్ప్రౌట్స్ అన్నమాట. ఏంటంటే తినేస్తాం, నానబెట్టి మొలకలు వచ్చినవి తినేస్తాం కదా, బట్ ఇట్లా డైరెక్ట్ పచ్చివి తినకూడదంట. ప్రెగ్నెన్సీలో ఉడకబెట్టుకొని మాత్రమే తినాలని చెప్పింది. అలాగే శనగలు అనమాట. రెడ్ శనగలు ఉంటాయి కదా, మామూలుగా ఉడకబెట్టుకొని తినమని చెప్పింది. ఆర్ వేయించిన శనగలైనా తినమని చెప్పిందండి. ఇది వచ్చేసి పోస్ట్ బ్రేక్ఫాస్ట్ 11 to 11:30 అనమాట మనం తినాల్సింది. ఎందుకంటే ఫ్రీక్వెంట్ మీల్స్ తినమంటున్నారు కదా, ఇవన్నీ ప్రోటీన్ ఫుడ్ అనమాట. మన బేబీ వెయిట్ గెయిన్ కూడా చాలా ఉపయోగపడతాయి మనం ఇలాగ ఫాలో అయ్యామంటే. ఇంకా తర్వాత లంచ్ వచ్చేసి నన్ను అడిగిందండి, రైస్ తింటారా మీరు అని నేను చెప్పా రైసే తింటాను అని చెప్పి. ఆమె ఏమందంటే బ్రౌన్ రైస్ తింటారా అంటే తిననని చెప్పాను.
బట్ ట్రై చేయండి బ్రౌన్ రైస్ తినడానికి అని చెప్పారు. ఎందుకంటే బ్రౌన్ రైస్ అనేది అందరికీ పడదు. మీ బాడీకి సెట్ అవుతుందా లేదా మీరు చెక్ చేసుకున్న తర్వాతే తినండి. మళ్ళీ రిస్క్ చెయ్యొద్దు. సో, నేనైతే రైసే తింటానని చెప్పాను. ఆమె ఏం చెప్పిందంటే ఒక కప్ రైస్ తీసుకుంటే 2 కప్స్ కర్రీ అనేది తినాలి అని చెప్పిందనమాట. అది కూడా అండ్ 1 కప్ వచ్చేసి పెరుగు పెట్టుకోమనింది. రైస్ వచ్చేసి 30 గ్రామ్స్ తినాలండి. అదే బ్రౌన్ రైస్ అయితే 50 గ్రామ్స్ తినొచ్చు. అండ్ 1 కప్ రైస్ తీసుకుంటే 2 కప్స్ కర్రీ తీసుకోవాలి. అలాగే పెరుగు కంపల్సరీ తినాలి అని చెప్పింది. అలాగే వెజిటేబుల్స్ ఏవైనా వెజిటేబుల్స్ కూడా ఉడకబెట్టుకునేవి తినాలని చెప్పింది. అది కూడా ఏంటంటే చికెన్ తినే పనైతే 100 గ్రామ్సే తినాలంట. ఏవైనా గానీ క్యాలిక్యులేట్ చేసుకొని 100 గ్రామ్స్ ప్రోటీన్ అని మాత్రమే తినాలి అని చెప్పిందండి. ఇంకా రైస్ కాకుండా మీరు ఒకవేళ తినదలుచుకుంటే ఏంటంటే కిచిడి మామూలుగా అన్ని వెజిటేబుల్స్ వేసుకొని ఉడకబెట్టుకొని తింటాం కదా, అంటే క్యారెట్ తర్వాత అవన్నీ వేసుకొని మనం కిచిడి అంటే సాంబార్ రైస్ లాగా చేస్తారు, అలాగే కిచిడి అయినా తినొచ్చు అని చెప్పింది. మిల్లెట్స్ కిచిడి అయినా తినమని చెప్పేసింది. ఆ తర్వాత చికెన్ 100 గ్రామ్సే తినాలని చెప్పింది. పన్నీర్ తినాలని చెప్పింది. టోఫా అంట అదేందో తినాలని చెప్పింది, గ్రీన్ పీసెస్. ఇంకా ఏదైనా మష్రూమ్స్ కానీ టమోటా పులావ్స్ కూడా తినొచ్చంట. టమోటా పులావ్ అలాగా తినాలంట. ప్లస్ కర్డ్ ప్లస్ సలాడ్ కూడా తినాలి, కర్డ్ కూడా తినాలన్నమాట. సో ఇది వచ్చేసి 1 to 2 PM లోపల తినొచ్చు అని చెప్పింది లంచ్. తర్వాత స్నాక్స్గా ఏం తినాలి అని చెప్పింది అనమాట. సో ఈ డైట్ అనేది మీకు నచ్చినట్టు ఫాలో అవ్వండి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ తినాలని కాదు, కొన్ని తినండి. మీరు టెస్ట్ చేసుకోండి మీకు ఎలా అవుతుంది, ఎలా అనిపిస్తుంది అనేది ఫాలో అవ్వండి. నేనైతే ప్రస్తుతానికి ఫాలో అవ్వట్లేదండి. నాకు అన్నీ నార్మల్గానే ఉన్నాయి అని చెప్పేసి నేను అప్పుడు చెక్ చేసుకుంటూనే తింటున్నా ఏదైనా తింటే కూడా. స్నాక్స్ వచ్చేసి బాయిల్డ్ శనగలు ఏవైనా చెప్పా కదా, రెడ్ శనగలు ఉంటాయి అవి బాయిల్ చేసుకొని అయినా తినొచ్చు. రాజ్మా బాయిల్ చేసుకొని అయినా తినొచ్చు. బొబ్బర్లు అంటారండి, అలసందులు మనము అవైనా ఉడకబెట్టుకొని తినమని చెప్పింది. ఆ తర్వాత వచ్చేసి గ్రీన్ పీసెస్ ఏవైనా బాయిల్ చేసుకొని తినమని చెప్పేసింది. తర్వాత గ్రిల్ చేసిన పన్నీర్ కానీ, గ్రిల్ చేసిన చికెన్ కానీ, ఫిష్ కానీ, తోఫా కానీ అవి 100 నుంచి 120 గ్రామ్స్ అయితే ఈ స్నాక్స్ టైంలో తినొచ్చు అనమాట. మామూలుగా లంచ్లో వచ్చేసి 100 గ్రామ్సే తినమన్నారు. ఇక్కడ వచ్చేసి 100 to 120 గ్రామ్స్ అయితే తినమని చెప్పిందండి. సో అండ్ 1 గ్లాస్ బటర్ మిల్క్ కూడా తాగమని చెప్పింది ఈ టైంలో. సో ఇవన్నీ తిన్న తర్వాత ఏవైనా మీకు నచ్చినవి తిన్న తర్వాత 1 గ్లాస్ బటర్ మిల్క్ అయితే తాగాలి. ఇవి వచ్చేసి స్నాక్స్ అనమాట. ఇంకా డిన్నర్ వచ్చేసి 7 to 8 PM అని చెప్పింది. మెయిన్ డిన్నర్లో వచ్చేసి మ్యాక్సిమం టిఫిన్స్ తినమనింది. ఇన్ కేస్ మీరు రైస్ తినే వాళ్ళైతే కిచిడియే తినమనండి. లంచ్లో ఏం తింటామో అలాగే కిచిడి అలాగే తినమని చెప్పేసింది అనమాట. రోటీ అంటే మనకి జొన్న రొట్టె తినమని చెప్పింది. అండ్ అవి కూడా ఏంటి 2 తినాలంటే ఎక్కువ తినకూడదని చెప్పింది. 2 తినాలి అండ్ 1 కప్ పెరుగు తినాలి, 1 కప్పు వచ్చేసి కర్రీ తినాలన్నమాట. అండ్ ఏదైనా సలాడ్ కూడా తినాలి. పుల్కాలు కూడా 2 తినాలి ఒకవేళ మీకు తినే పని అయితే. ఏవైనా కానీ టిఫిన్స్ అయితే ఏంటంటే మ్యాక్సిమం ఆమె జొన్న రొట్టె అయితే ప్రిఫర్ చేయమనిందండి. మల్టీగ్రెయిన్ ఆటా ఉంటుంది కదా, దాంతో చపాతీ చేసుకోమని చెప్పింది. పుల్కాలు కూడా చేసుకోమని చెప్పింది అనమాట. సో ఇంకా పెరుగు సలాడ్ అట్లాగా తినమని చెప్పింది. అండ్ అది అయిపోయిన తర్వాత 7 to 8 అనమాట. పోస్ట్ డిన్నర్ అయిపోయిన తర్వాత 10 to 11 లోపల మీకు కావాలంటే మీరు మజ్జిగ అయినా తాగొచ్చు, లేదు అనుకుంటే మీరు 1 గ్లాస్ వాటర్ అయినా తాగి పడుకోమని చెప్పింది. అంత డైట్ చార్ట్. అండ్ ఇంకోటి వచ్చేసి పూర్తిగా అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ ఆల్రెడీ నేను ప్రీవియస్ వ్లాగ్స్లో చెప్పున్నాను. బట్ స్టిల్ ఇక్కడ మనం డైట్ గురించే మాట్లాడుకుంటున్నాను కాబట్టి నేను అది కూడా చెప్తాను. అవాయిడ్ చేయాల్సినవి ఏంటంటే మ్యాంగో, బనానా, గ్రేప్స్, ఆ తర్వాత చిక్కీస్, తర్వాత వచ్చేసి మస్క్ మెలన్. ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, మస్క్ మెలన్, వాటర్ మెలన్ అవి ఏమి కూడా తీసుకోకూడదు అని చెప్పింది. పోహా అంటే అటుకులు తినకూడదు, బొరుగులు తినకూడదు అని చెప్పింది. ఇవన్నీ రైస్ కిందకే వస్తాయంట అండి, అందుకని తినొద్దని చెప్పింది. సూజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ, ఇడ్లీ రవ్వ, ఈ రవ్వలు కూడా తినొద్దు అని చెప్పింది. దోశ పిండి కూడా తినొద్దు అని చెప్పింది. వెజిటేబుల్స్లో కూడా మళ్ళీ దుంపలు ఉంటాయి కదా, ఆలు కానీ లేకపోతే చిలకడ దుంప అండ్ తర్వాత స్వీట్‌కి నేల మీద పండేవి ఏమీ తినకూడదు అని చెప్పిందండి. భూమి లోపల పండేవి అనమాట. ఇప్పుడు మనకి వేసిన పప్పులు కూడా నానబెట్టుకోమనింది మార్నింగ్ ఒక 3 కానీ ఇంకా పప్పులు ఏం తినకూడదు అని చెప్పిందనమాట. స్వీట్ కార్న్ కూడా తినదు. స్వీట్ కార్న్ అంటే స్వీటే కదా, స్వీట్ కార్న్ కూడా తినకూడదు. జ్యూసెస్ ఏమీ తాగకూడదు. ప్రాసెస్డ్ ఫుడ్ ఏమీ తినకూడదు. ఆ తర్వాత పికిల్స్ అస్సలు తినకూడదు అంటండి.
స్వీట్స్, చాక్లెట్స్, బిస్కెట్స్ ఇవన్నీ మీకు తెలిసినవే కదా! అవేం స్వీట్స్ తినకూడదనమాట. సో, ఇవన్నీ అవాయిడ్ చేసి మొత్తం ఈ డైట్ ప్లాన్ తోటి ఫాలో అవ్వండి. మీ గెస్టేషనల్ డయాబెటిస్ అనేది చాలా వరకు కంట్రోల్ ఉంటుంది. ఒకవేళ ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి ముందు నుంచే ఇవన్నీ కొంచెం అవాయిడ్ చేస్తే మీకు బెటర్‌గా ఉంటుందనమాట. సో, ఇది ఈరోజు వ్లాగ్. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్‌ఫుల్ ఎవరో ఒకరికి యూస్‌ఫుల్ అవుతది అనుకుంటున్నాను. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళకి, ప్రెగ్నెన్సీ జర్నీలో ఉండే వాళ్ళకి ఆర్ గెస్టేషనల్ డయాబెటిస్ వచ్చినోళ్ళకి ఈ డైట్ ప్లాన్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా మీకు సెట్ అవుతుందండి. మీరు ముందు నుంచే ప్రికాషన్స్ తీసుకుంటే. లేని వాళ్ళకి, ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇవి ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా గెస్టేషన్ డయాబెటిస్ అనేది ఏం ప్రాబ్లము చేయదనమాట. లేకపోతే చాలా ప్రాబ్లమాటిక్ ఉంటుంది. మెయిన్ వచ్చేసి ఇది కంట్రోల్‌లో లేకపోతే మన బేబీకి ఎఫెక్ట్ అవుతుందండి. ఎందుకంటే బేబీ చుట్టూ ఉమ్మ నీరు ఎక్కువైపోతాయి అండ్ బేబీ వెయిట్ గెయిన్ ఎక్కువైపోతది. అది ఏంటంటే డెలివరీ అప్పుడు చాలా ప్రాబ్లమాటిక్ ఉంటుంది. మనకే కాదు బేబీకి కూడా ప్రాబ్లమాటిక్‌గా ఉంటుంది. సో, ఇది టేక్ కేర్ చేయండి. ముందే తొందరగా సి సెక్షన్స్ చేయడం అట్లాంటియన్నీ కూడా జరుగుతుంటాయి. సో, ప్లీజ్ టేక్ కేర్ చేయండి. ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే కూడా తప్పకుండా ఈ వీడియో అయితే షేర్ చేయండి. వీడియో గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో మళ్ళీ ఇంకో ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకు బై. థాంక్స్ ఫర్ వాచింగ్.